16th group elements. Chalcogens లో another important topic ozone. సో ఫార్ములా ఆఫ్ ఓజోన్ అంటే O3 తీసుకున్నాం. దీన్నే ఆక్సైడ్ ఆఫ్ ఆక్సిజన్ అని కూడా చెప్పొచ్చు. ఓజోన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద స్ట్రాటోస్ఫియర్. మనకి ఎక్కడ ఉంటుంది ఓజోన్? స్ట్రాటోస్ఫియర్. అట్మాస్ఫియర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 parts: ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, థర్మోస్ఫియర్ అంటాం. థర్మోస్ఫియర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఐనోస్ఫియర్ అంటాం. ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, ఐనోస్ఫియర్ తీసుకుంటాం. ట్రోపోస్ఫియర్ రేంజ్ అంటే 0 to 11 kilometers రేంజ్ తీసుకుంటాం. స్ట్రాటోస్ఫియర్ అంటే 11 to 50 kilometers రేంజ్ తీసుకుంటాం. మీసోస్ఫియర్ అంటే 50 to 85 kilometers రేంజ్ తీసుకుంటాం. ఐనోస్ఫియర్ అంటే 85 and above, అంటే దాని నియర్లీ 500 kilometers రేంజ్ వరకు తీసుకోవచ్చు. సో అట్మాస్ఫియర్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 parts: ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, ఐనోస్ఫియర్. ఓజోన్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద స్ట్రాటోస్ఫియర్. అంటే ఎక్కడ ఉంది మనకి? స్ట్రాటోస్ఫియర్లో 11 to 50 kilometers రేంజ్లో ఓజోన్ ఉంది. మరి ఈ స్ట్రాటోస్ఫియర్లో ఏం చేస్తుందంటే మనకి ఒక ప్రొటెక్టివ్ లేయర్గా, బ్లాంకెట్ లాగా, మన అర్త్ చుట్టూ కూడా ఒక బ్లాంకెట్ లాగా ప్రొటెక్టివ్ లేయర్గా యాక్ట్ చేస్తుంది ఓజోన్ లేయర్ అని చెప్తాం. అంటే సన్ నుండి లిబరేట్ అయ్యే యూవీ రేడియేషన్స్ అనేవి మన అర్త్ సర్ఫేస్ మీద రీచ్ అవ్వకుండా ఎవరు అడ్డుపడుతున్నారు అంటే ఓజోన్ లేయర్ అనేది అడ్డుపడుతూ ఉంది. సో ఓజోన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద స్ట్రాటోస్ఫియర్. రేంజ్ అంటే 11 to 50 kilometers రేంజ్ తీసుకుంటాము. మరి ఓజోన్ తీసుకుంటే వాట్ అబౌట్ ద ప్రిపరేషన్స్ ఆఫ్ ఓజోన్ తీసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిపరేషన్ బై ఎలక్ట్రోలైసిస్ మెథడ్. అంటే సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఆఫ్ ప్యూర్ అండ్ డ్రై ఆక్సిజన్. దాంట్లో మనం ప్యూర్ అండ్ డ్రై ఆక్సిజన్ అన్నాం. అంటే కోల్డ్ అండ్ డైల్యూటెడ్ ఆక్సిజన్. ఇఫ్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్, ఓజోన్ విల్ బి అబ్టైన్డ్. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 284.5 kilojoules తీసుకుంటాం. ప్లస్ 284.5 kilojoules. సో ఫస్ట్ వన్ లార్జ్ స్కేల్ ప్రిపరేషన్ ఆఫ్ ఓజోన్ తీసుకుంటే, ఆన్ లార్జ్ స్కేల్ ఓజోన్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఆఫ్ కోల్డ్ అండ్ డ్రై ఆక్సిజన్ ఇన్ ఓజోనైజర్. ఆపరేటర్స్ ఈజ్ నోన్ యాజ్ ఓజోనైజర్ by either Siemens ozonizer or Brodis ozonizer. A ozonizer name Siemens ozonizer or Brodis ozonizer అని చెప్తాము. సో if it is subjected to silent electric discharge, ozone will be obtained. అది కూడా only 10% of ozone will be obtained, which is known as ozonized oxygen. ఎందుకంటే రిమైనింగ్ 90% ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి అప్టైన్డ్ ప్రోడక్ట్ అని మనం ఓజోనైజ్డ్ ఆక్సిజన్ అని చెప్తాం. మరి అబ్జర్వ్ చేయండి, మనకి ఏమేమి కండిషన్స్ కనిపిస్తున్నాయి. అప్టైన్డ్ ఫార్మేషన్ ఆఫ్ ఓజోన్ ఈజ్ అన్ రివర్సిబుల్ ఫినామినన్. ఫార్మేషన్ ఆఫ్ ఓజోన్ ఈజ్ అన్ ఎండోథర్మిక్ ఫినామినన్. ఫార్మేషన్ ఆఫ్ ఓజోన్ తీసుకుంటే డిక్రీజ్ ఇన్ వాల్యూమ్ టేక్స్ ప్లేస్. దీస్ ఆర్ ద కండిషన్స్. మరి అకార్డింగ్ టు లీ షాట్లియర్ ప్రిన్సిపల్ తీసుకుంటే, what are the favorable conditions for the manufacturing of ozone by the silent electric discharge of cold and diluted oxygen అన్నట్లయితే మనం ఏమేమి కండిషన్స్ తీసుకోవచ్చు? ఎండోథర్మిక్ ప్రాసెస్ కాబట్టి హై టెంపరేచర్ తీసుకుంటాం. అలానే దేర్ ఈజ్ అ డిక్రీజ్ ఇన్ వాల్యూమ్ అన్నాం కాబట్టి హై ప్రెషర్ తీసుకుంటాం. These are the conditions according to Lee Shortlier principle. So what are the favorable conditions required for the synthesis of ozone by silent electric discharge of pure and dry oxygen? అంటే according to Lee Shortlier principle, high temperature and high pressure. ఎందుకని? ఎండోథర్మిక్ రియాక్షన్ ఫేవర్స్ ఎట్ హై టెంపరేచర్, అలానే హై ప్రెషర్ ఫేవర్స్ ద రియాక్షన్ వేర్ దేర్ ఈస్ అ డిక్రీజ్ ఇన్ వాల్యూమ్ తీసుకుంటాం. అప్టైన్డ్ ఓజోన్ ఈజ్ నోన్ యాజ్ ఓజోనైజ్డ్ ఆక్సిజన్. దెన్ సెకండ్ మెథడ్ తీసుకుంటే, ఇట్ ఈస్ ఆల్సో ప్రిపేర్డ్ బై ద ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ acidulated వాటర్ బై యూజింగ్ ప్లాటినం ఎలక్ట్రోడ్స్. ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ acidulated వాటర్ బై యూజింగ్ ప్లాటినం ఎలక్ట్రోడ్స్ అన్న. Ozone is obtained at the side of anode during the electrolysis of acidulated water by using platinum electrodes. Then obtained ozone consists of 95% of ozone and 5% of oxygen.
బట్ అదే సిమన్స్ ఓజోనైజర్లో కానీ బ్రాడీస్ ఓజోనైజర్లో కానీ ఓన్లీ 10% ఆఫ్ ఓజోనే ఫామ్ అవుతుంది. బట్ ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ అసిడ్యులేటెడ్ వాటర్ విల్ గివ్ 95% ఆఫ్ ఓజోన్. ఓజోన్ ఈజ్ అబ్టైన్డ్ ఎట్ ద సైడ్ ఆఫ్ యానోడ్. అండ్ థర్డ్ వన్ తీసుకుంటే ప్రిపరేషన్ ఆఫ్ ఓజోన్ బై థర్మల్ మెథడ్. ఇఫ్ ఆక్సిజన్ ఈజ్ హీటెడ్ ఎట్ అ హై టెంపరేచర్ అంటే నియర్లీ 2773 కెల్విన్ టెంపరేచర్లో హీట్ చేసాము అంటే ఓజోన్ విల్ బి అబ్టైన్డ్. అది థర్మల్ మెథడ్. సో ఈ 3 మెథడ్స్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ అంటే సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఆఫ్ కోల్డ్ అండ్ ప్యూర్ డ్రై ఆక్సిజన్ తీసుకుంటాం. కండిషన్స్ రివర్సిబుల్ ఫినామినన్, endothermic phenomenon, only 10% of ozone is obtained. There is a decrease in volume takes place. According to Le Chatelier principle, favorable conditions are high temperature and high pressure. Energy change plus 284.5 kilojoules తీసుకుంటాం. ఇదేమో ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ అసిడ్యులేటెడ్ వాటర్, ఇదేమో మనకి థర్మల్ మెథడ్ తీసుకుంటాం. దీస్ 3 ఆర్ ద మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఆఫ్ ఓజోన్. అండ్ వాట్ అబౌట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఓజోన్ అంటే ఓజోన్ ఈజ్ థర్మోడైనమికల్లీ అన్స్టేబుల్ అంటే ఇట్ అండర్గో డికంపోజిషన్ టు గివ్ ఆక్సిజన్. థర్మోడైనమికల్లీ అన్స్టేబుల్ అన్నాం కాబట్టి డెల్టా హెచ్ ఈజ్ నెగిటివ్ ఉంటుంది, డెల్టా ఎస్ ఈజ్ పాజిటివ్ ఉంటుంది, డెల్టా జీ ఈజ్ నెగిటివ్. ఫర్ ద డికంపోజిషన్ ఆఫ్ ఓజోన్ దెర్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్ టేక్స్ ప్లేస్ అంటే 2 moles of ozone on decomposition to give 3 moles of oxygen, there is increase in volume takes place. అది థర్మోడైనమికల్లీ అన్స్టేబుల్ అనుకున్నాం. అలానే ఓజోన్ ఈజ్ హైలీ సాల్యుబుల్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్స్. ఎందులో సాల్యుబుల్ అవుతుంది అంటే ఆర్గానిక్ సాల్వెంట్స్లో సాల్యుబుల్ అవుతుంది. మరి డీకలరైజ్ చేస్తా కలర్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ అంటే కలర్డ్ మ్యాటర్ని కలర్లెస్ మ్యాటర్గా కన్వర్ట్ చేస్తుంది బై ఆక్సిడేషన్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఓజోన్ ఈజ్ ద గ్యాస్ అనుకున్నాం. వాట్ అబౌట్ ద కలర్ ఆఫ్ ఓజోన్ అంటే గ్యాసెస్ కండిషన్లో పేల్ బ్లూ గ్యాస్, లిక్విడ్ కండిషన్లో డార్క్ బ్లూ కలర్లో ఎగ్జిస్ట్ అవుతుంది, ఎగ్జిస్ట్ యాజ్ డార్క్ బ్లూ లిక్విడ్. సాలిడ్ కండిషన్లో తీసుకుంటే వైలెట్ బ్లాక్ కలర్ తీసుకుంటాం, వైలెట్ బ్లాక్ సాలిడ్ తీసుకుంటాం. సో ఆర్గానిక్ సాల్వెంట్స్లో సాల్యుబుల్ అవుతుంది అనుకున్నాం. గ్యాసెస్ కండిషన్లో వచ్చేసి పేల్ బ్లూ కలర్, అలానే లిక్విడ్ కండిషన్లో డార్క్ బ్లూ కలర్, అలానే సాలిడ్ కండిషన్లో వైలెట్ బ్లాక్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది మనకి. మరి పంజెంట్ స్మెల్లింగ్ గ్యాస్, బాగా ఘాటైన వాసనతో ఉంటుంది. పాయిజనస్ గ్యాస్ అబోవ్ 100 ppm తీసుకున్నామంటే డేంజరస్. అంటే 100 ppm లోపు ఉంటే అంత డేంజరస్ కాదు కానీ బట్ అబోవ్ 100 ppm ఉన్నది అంటే ఓజోన్ డేంజరస్ తీసుకుంటాం. So properties of ozone: thermally unstable, undergo decomposition to give oxygen. During the decomposition of ozone there is increase in volume takes place. Delta H is negative, delta S is positive, delta G is negative for the decomposition of ozone. Alane soluble in organic solvents, gases condition lo pale blue color, liquid condition lo dark blue color, solid condition lo violet black తీసుకుంటాం. అలానే డీకలరైజ్ చేస్తా కలర్డ్ మ్యాటర్ బై ఆక్సిడేషన్ ఫినామినన్ అనుకున్నాం. పంజెంట్ స్మెల్లింగ్ గ్యాస్ అనుకున్నాం. పాయిజనస్ గ్యాస్ అబోవ్ 100 ppm తీసుకుంటే డేంజరస్ అని చెప్పుకున్నాం. స్ట్రక్చర్ ఆఫ్ ఓజోన్ అబ్జర్వ్ చేస్తే ఓజోన్ హ్యాస్ 2 రెసొనెన్స్ స్ట్రక్చర్స్. ఇట్ హ్యాస్ 2 రెసొనెన్స్ స్ట్రక్చర్స్. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఓజోన్ తీసుకున్నాం. ఆక్సిజన్ బాండ్ లెంత్ ఈజ్ 1 to 8 picometers తీసుకున్నాం. అలానే బాండ్ యాంగిల్ 117 degrees తీసుకున్నాం. మరి వాట్ అబౌట్ ద షేప్ అంటే యాంగ్యులర్ షేప్ తీసుకున్నాం. ద షేప్ ఆఫ్ ఓజోన్ ఈజ్ యాంగ్యులర్. వాట్ అబౌట్ ద మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఆఫ్ ఓజోన్ అంటే డయామాగ్నెటిక్ ప్రాపర్టీ తీసుకుంటాం. ప్రాపర్టీ ఆఫ్ ఓజోన్ అంటే డయామాగ్నెటిక్ ప్రాపర్టీ. సో ద స్ట్రక్చర్ ఆఫ్ ఓజోన్ యాంగ్యులర్, magnetic property diamagnetic. Number of possible resonance structures for ozone అంటే 2 resonance structures తీసుకుంటాం. బాండ్ యాంగిల్ ఇన్ ఓజోన్ అంటే 117 degrees తీసుకుంటాం. దెన్ వాట్ అబౌట్ ద యూజెస్ ఆఫ్ ఓజోన్? దెర్ ఆర్ సో మెనీ యూజెస్. దాంట్లో ఫస్ట్ వన్, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అ జెర్మిసైడ్ అండ్ డిజిన్ఫెక్టెంట్. బ్యాక్టీరియా, వైరస్ లాంటి వాటిని చంపడంలో కానీ, వాటి గ్రోత్ను కంట్రోల్ చేయటంలో కానీ, వాటి ఎఫెక్ట్ లేకుండా చేయటంలో కానీ జెర్మిసైడ్గా, డిజిన్ఫెక్టెంట్గా ఓజోన్ని యూజ్ చేస్తాము.
అలానే ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ స్టెరిలైజేషన్ ఆఫ్ వాటర్. అంటే ఇన్ ద స్టెరిలైజేషన్ ఆఫ్ వాటర్, వాటర్ ప్యూరిఫికేషన్లో ఓజోన్ని స్టెరిలైజేషన్ ఆఫ్ వాటర్గా యూజ్ చేస్తాం. అలానే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఎయిర్. అంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కానీ, సినిమా హాల్స్లో కానీ, అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్స్లో కానీ ఎయిర్ ప్యూరిఫై చేయాలి అంటే మనం ఆ ఓజోన్ని యూజ్ చేస్తాం. అలానే ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అ బ్లీచింగ్ ఏజెంట్. అంటే మన బ్లీచింగ్ ఏజెంట్గా యూజ్ చేస్తాం. ఐవరీ మెటీరియల్స్ క్లీన్ చేయడంలో కానీ ఇలాంటి వాటిలో యూజ్ చేస్తాం. ఓజోన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ సిల్క్ అండ్ సింథటిక్ క్యాంఫర్. ఆర్టిఫిషియల్ సిల్క్ ప్రిపరేషన్లో, సింథటిక్ క్యాంఫర్ ప్రిపరేషన్లో ఓజోన్ని యూజ్ చేస్తాం. అలానే మోస్ట్ ఇంపార్టెంట్ యూజ్, ఓజోన్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ ద మల్టిపుల్ బాండ్స్ ఇన్ కార్బన్ కాంపౌండ్స్. కార్బన్ కాంపౌండ్స్ శాచురేటెడా అన్సాచురేటెడా ఐడెంటిఫై చేయడంలో, అన్సాచురేటెడ్ అని మనం ఐడెంటిఫై చేసిన తర్వాత అన్సాచురేటెడ్ పొజిషన్ ఏ ప్లేస్లో ఉందో కూడా ఐడెంటిఫై చేయాలి అంటే ఓజోన్ని యూజ్ చేస్తాం, అంటే టు లొకేట్ ద మల్టిపుల్ బాండ్స్. అలానే ఓజోన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్. పొటాషియం పర్మాంగనేట్ ప్రిపరేషన్లో ఓజోన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా యూజ్ చేస్తాం. అలానే రాకెట్ ఫ్యూయల్ ప్రిపరేషన్లో యూజ్ చేస్తాం ఇన్ ద నేమ్ ఆఫ్ సయనోజెన్. అంటే మిక్చర్ ఆఫ్ O3 అండ్ C2N2. మిక్చర్ ఆఫ్ O3 అండ్ C2N2 ఈజ్ నోన్ యాజ్ సయనోజెన్ అంటాం. దాన్ని రాకెట్ ఫ్యూయల్గా యూజ్ చేస్తాం. These are the uses of ozone. So used as a germicide and disinfectant, used in the sterilization of water, to improve the quality of air, used as a bleaching agent in the preparation of artificial silk and synthetic camphor, and to locate the multiple bonds, and used as oxidizing agent in the manufacturing of potassium permanganate, used in the preparation of rocket fuel like cyanogen. Mixture of ozone and C2N2 is known as a cyanogen అని చెప్తాం. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఓజోన్. మరి కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఓజోన్లో ఓజోన్ యాక్ట్స్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండ్ ఆల్సో యాక్ట్స్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఇట్ ఆల్సో పార్టిసిపేట్స్ ఇన్ అడిషన్ రియాక్షన్స్. ఆక్సిడైజింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది, రెడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది, అడిషన్ రియాక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంది. మరి ఆక్సిడైజింగ్ నేచర్ తీసుకుంటే ఆక్సిడైజింగ్ ప్రాపర్టీస్ అనుకున్నాం కదా, ఇట్ యాక్ట్స్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అనుకున్నాం. ఓజోన్ అండ్ ఫ్లోరిన్ రెండు కంపేర్ చేస్తే బోత్ ఆర్ ఆక్సిడైజింగ్ ఏజెంట్సే, బట్ ఓజోన్ అనేది లెస్ ఆక్సిడైజింగ్ నేచర్ దెన్ ఫ్లోరిన్ తీసుకుంటాం. బట్ వెన్ కంపేర్డ్ విత్ హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకున్నా లేదా పొటాషియం పర్మాంగనేట్ తీసుకున్నా స్ట్రాంగెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ తీసుకుంటాం. ఓజోన్ acts as a strong oxidizing agent than hydrogen peroxide. It also acts as a strong oxidizing agent than potassium permanganate తీసుకున్నాం. It acts as a less oxidizing nature when compared with fluorine తీసుకుంటాం. మరి ఆక్సిడైజింగ్ నేచర్ ఆఫ్ ఓజోన్ తీసుకుంటే O3 అండర్గో డికంపోజిషన్ టు గివ్ O2 ప్లస్ నేసెంట్ ఆక్సిజన్. అంటే ఆక్సిడైజింగ్ ప్రాపర్టీలో ఓజోన్ ఏం చేస్తుందంటే ఒక ఆక్సిజన్ని రియాక్టెంట్కి డొనేట్ చేస్తుంది. ఎవరితో అయితే రియాక్ట్ అవుతుందో దానికి డొనేట్ చేస్తుంది, అది బేసిక్ రియాక్షన్. O3 గివ్స్ రైస్ టు O2 ప్లస్ నేసెంట్ ఆక్సిజన్. సో ఓజోన్ యాక్ట్స్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఆక్సిడైజింగ్ నేచర్ ఫ్లోరిన్తో కంపేర్ చేస్తే లెస్సర్గా ఉంటుంది, బట్ హైడ్రోజన్ పెరాక్సైడ్తో కానీ పొటాషియం పర్మాంగనేట్తో కానీ కంపేర్ చేస్తే స్ట్రాంగెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని చెప్తాం. వాట్ అబౌట్ ద ఆక్సిడైజింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అని ఇచ్చిన, వాట్ అబౌట్ ద ఆక్సిడైజింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్ ఇచ్చిన, ఆక్సిడైజింగ్ నేచర్ ఆఫ్ ఓజోన్ అంటే ఇక్కడున్న మ్యాక్సిమం ప్రాపర్టీస్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఓజోన్కి వస్తాయి. హైడ్రోజన్ పెరాక్సైడ్, పొటాషియం పర్మాంగనేట్, పొటాషియం డైక్రోమేట్, సల్ఫర్ డైఆక్సైడ్, వీటన్నిటిలో కూడా ఆ ప్రాపర్టీస్ రిపీటెడ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఓజోన్ ఆక్సిడైజెస్ బ్లాక్ లెడ్ సల్ఫైడ్ టు వైట్ లెడ్ సల్ఫేట్. సేమ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆక్సిడైజెస్ బ్లాక్ లెడ్ సల్ఫైడ్ టు వైట్ లెడ్ సల్ఫేట్. అలాగా ఓజోన్ ఆక్సిడైజెస్ బ్లాక్ లెడ్ సల్ఫైడ్ టు వైట్ లెడ్ సల్ఫేట్. It oxidizes hydrochloric acid to give chlorine. It oxidizes HBr to bromine. It oxidizes potassium iodide to iodine. It oxidizes
moist iodine to give HiO3. It oxidizes silver to give silver oxide. It oxidizes mercury to give mercurous oxide. ఇవన్నీ ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ. వీటన్నిటిలో బాగా ఇంపార్టెంట్ ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ ఆఫ్ ఓజోన్ విత్ మెర్క్యూరీ తీసుకున్నాం. అంటే ఓజోన్ ఆక్సిడైజెస్ మెర్క్యూరీ టు గివ్ మెర్క్యూరస్ ఆక్సైడ్. అంటే Hg+O3 గివ్స్ రైజ్ టు Hg2O+O2 తీసుకున్నాం. ఓజోన్ ఆక్సిడైజెస్ మెర్క్యూరీ టు గివ్ మెర్క్యూరస్ ఆక్సైడ్. మెర్క్యూరీకి స్పెషల్ ప్రాపర్టీస్ ఉంటాయి. లస్టర్ ప్రాపర్టీ, మెనిస్కస్ ప్రాపర్టీ, నాన్ స్టికింగ్ ప్రాపర్టీ ఉంటాయి. ఈ ఓజోన్ ఎప్పుడైతే మెర్క్యూరీని ఆక్సిడైజ్ చేస్తుందో మెర్క్యూరీ కన్వర్ట్స్ ఇంటూ మెర్క్యూరస్ ఆక్సైడ్. మెర్క్యూరస్ ఆక్సైడ్గా కన్వర్ట్ అయింది అంటే దానికి ఉండే స్పెషల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా లూజ్ అయిపోతుంది. దాన్ని మనం టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ అని చెప్పంటాం. మరి టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీలో మెర్క్యూరస్ ఆక్సైడ్ ఫామ్ అయింది. మరలా మనం మెర్క్యూరస్ ఆక్సైడ్ మెర్క్యూరీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ మెర్క్యూరస్ ఆక్సైడ్ ఈజ్ ట్రీటెడ్ విత్ వాటర్ దెన్ మెర్క్యూరస్ ఆక్సైడ్ కన్వర్ట్స్ ఇంటూ మెర్క్యూరీ. బాగా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ అంటే ద లూజింగ్ ఆఫ్ స్పెషల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెర్క్యూరీ లైక్ లస్టర్ ప్రాపర్టీ, meniscus property, non-sticking property when it reacts with ozone to give mercurous oxide is known as a tailing of mercury. Ozone oxidizes potassium ferrocyanide to give potassium ferricyanide, sulfur dioxide to give sulfur trioxide, SnCl2 to give SnCl4, K2MnO4 to give KMnO4. It oxidizes sodium nitrite to give sodium nitrate, ferrous sulfate to give ferric sulfate, sodium arsenite to give sodium arsenate, potassium iodide to give either KiO3 or KiO4, oxidizes hydrogen sulfide to give sulfur, sodium sulfite to give sodium sulfate. ఇవన్నీ కూడా ఆక్సిడైజింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఓజోనే. అన్నీ ఇంపార్టెంట్. సేమ్ ప్రాపర్టీస్ హైడ్రోజన్ పెరాక్సైడ్కి వస్తాయి, అలానే ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్లో వస్తాయి, పొటాషియం పర్మాంగనేట్లో వస్తాయి. ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఓజోన్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ ద ఆక్సిడైజింగ్ నేచర్ ఆఫ్ ఓజోన్. బ్లాక్ లెడ్ సల్ఫైడ్ టు వైట్ లెడ్ సల్ఫేట్, hydrochloric acid to give chlorine, oxidizes iodine to HiO3, అలానే oxidizes potassium iodide to give iodine, oxidizes silver to give silver oxide, oxidizes mercury to give mercurous oxide, which is known as a tailing of mercury antam. These are the oxidizing properties of ozone. Reducing properties of ozone. Ozone also acts as a reducing agent, and it reduces barium peroxide to give barium oxide. ఆక్సిడైజింగ్ నేచర్లో ఆక్సిజన్ డొనేట్ చేస్తే రెడ్యూసింగ్ నేచర్లో రియాక్టెంట్ నుంచి ఆక్సిజన్ గెయిన్ చేసుకుంటుంది. మరి ఇక్కడ బేరియం పెరాక్సైడ్ టు గివ్ బేరియం ఆక్సైడ్. ఇట్ రెడ్యూసెస్ హైడ్రోజన్ పెరాక్సైడ్ టు గివ్ వాటర్. ఇట్ రెడ్యూసెస్ సిల్వర్ ఆక్సైడ్ టు గివ్ సిల్వర్ మెటల్. సో ఆక్సిడైజింగ్లోనేమో ఆక్సిజన్ డొనేట్ చేస్తుంది, రెడ్యూసింగ్లోనేమో ఆక్సిజన్ గెయిన్ చేస్తుంది. ఇట్ రెడ్యూసెస్ బేరియం పెరాక్సైడ్ టు గివ్ బేరియం ఆక్సైడ్. ఇట్ రెడ్యూసెస్ హైడ్రోజన్ పెరాక్సైడ్ టు గివ్ వాటర్. ఇట్ రెడ్యూసెస్ సిల్వర్ ఆక్సైడ్ టు గివ్ సిల్వర్ మెటల్. నెక్స్ట్ అడిషన్ ప్రాపర్టీస్ ఆఫ్ ఓజోన్. ఓజోన్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఆక్సిడైజింగ్ అండ్ రెడ్యూసింగ్ అన్న. మరి అడిషన్ రియాక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంది. ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం ఓజోన్ ఈజ్ యూజ్డ్ టు లొకేట్ ద మల్టిపుల్ బాండ్స్. ఈ 3 ప్రాపర్టీస్ కూడా అడిషన్ రియాక్షన్స్ ఆఫ్ ఓజోన్ కింద రాస్తున్నాం, విచ్ ఆర్ యూజ్డ్ టు, అంటే దీన్ని ఓజోనాలసిస్ అని కూడా చెప్తాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అండ్ దేర్ అన్సాచురేటెడ్ పొజిషన్స్ ఆల్సో. అంటే ఆల్కీన్స్లో డబుల్ బాండ్ ఎక్కడ ఉంది, ఆల్కైన్లో ట్రిపుల్ బాండ్ ఎక్కడ ఉంది, అలాగా బెంజీన్లో మల్టిపుల్ బాండ్స్ ఏ ప్లేసెస్లో ఉన్నాయి అని ఐడెంటిఫై చేయాలంటే ఓజోనాలసిస్ యూజ్ చేస్తాం. సో ఈథీన్ ఆన్ ఓజోనాలసిస్ టు గివ్ ఈథీన్ ఓజోనైడ్. ఈథీన్ ఓజోనైడ్ అండర్గో హైడ్రాలసిస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ జింక్ మెటల్ టు గివ్ ఫార్మాల్డిహైడ్. ఫార్ములా ఆఫ్ ఫార్మాల్డిహైడ్ అంటే HCHO. అలానే అసెటిలిన్ ఆన్ ఓజోనాలసిస్ టు గివ్ ఇథైన్ ఓజోనైడ్. ఇథైన్ ఓజోనైడ్ అండర్గో హైడ్రాలసిస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ జింక్ మెటల్ to give glyoxal. This is glyoxal. IUPAC name of glyoxal is ethane 1,2 diol.
దెన్ ఈథేన్ పార్టిసిపేట్ చేయదు, ఎందుకంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ డు నాట్ అండర్గో అడిషన్ రియాక్షన్స్ విత్ ఓజోన్, బట్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అండర్గో అడిషన్ రియాక్షన్స్ విత్ ఓజోన్. సో బెంజీన్ ఆన్ ఓజోనాలిసిస్ అంటే 3 moles of ozone to give benzene triozonide. Then benzene triozonide again undergo hydrolysis in the presence of zinc metal to give glyoxal. అయితే ఆల్కీన్ ఆల్కైన్లో 1 mole ఆఫ్ ఓజోన్ అడిషన్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తే, బట్ బెంజీన్ ఎన్ని మోల్స్తో అడిషన్ రియాక్షన్ పార్టిసిపేట్ చేస్తుందంటే 3 moles. సో బెంజీన్ అండర్గో అడిషన్ రియాక్షన్ విత్ ఓజోన్ టు గివ్ బెంజీన్ ట్రైఓజోనైడ్. దిస్ ఈజ్ ఇథిలీన్ ఓజోనైడ్, this is acetylene ozonide, this is a benzene triozonide. During the hydrolysis of ethene ozonide, formaldehyde will be obtained. During the hydrolysis of acetylene ozonide or benzene triozonide, glyoxal will be obtained. These are the chemical properties of ozone.